డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంగ్లీష్ విత్ జగదీష్. ఈ వీడియో తెలంగాణ అండ్ ఏపీ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ కి టీచర్స్ కూడా చాలా చాలా యూస్ఫుల్ గా ఉండబోతుంది. డైరీ ఎంట్రీ టిప్స్ అండ్ ట్రిక్స్. సో ఇది క్లాస్ 6th నుండి 10th క్లాస్ వరకు ప్రతి స్టూడెంట్ కూడా కంపల్సరిగా ఎగ్జామ్స్ లో వచ్చేటువంటి డిస్కోర్స్. అయితే దీన్ని మనం గతంలో కొన్ని వీడియోస్ దీనిపైన పెట్టా. ఆ వీడియోస్ చూసి స్టూడెంట్స్ చాలా బెనిఫిట్ అయ్యారు, మంచి మార్క్స్ కూడా తెచ్చుకున్నారు. తెలంగాణలో చూసినట్లయితే ఎగ్జామ్స్ లో 9th 10th క్లాస్ వాళ్ళకి ఇది 5 మార్క్స్ కి, 6th 7th 8th క్లాస్ వాళ్ళకి 8 మార్క్స్ వస్తుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోనైతే ఇది 10 మార్క్స్ కి వచ్చేటువంటి డిస్కోర్స్. ఇట్లాంటి డిస్కోర్స్ లో ప్రతి స్టూడెంట్ కూడా ఫుల్ మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు నేను చెప్పేటువంటి టిప్స్ ట్రిక్స్ ఫాలో అయితే మీకు రెడీమేడ్ రెకనార్ అంటారు చూసారా, నేను రెడీమేడ్ గా ఇస్తున్నా. ఎలా రాయాలో క్లియర్గా ఇస్తున్నా. ఇప్పుడు నేను చెప్పింది యథావిధిగా మీరు రాసేయండి. ఆ టిప్స్ ఫాలో అయిపోయి, ఆ ట్రిక్స్ ఫాలో అయిపోయి జస్ట్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ టైప్ లో ఇచ్చేసా. మొత్తం పారాగ్రాఫ్ నేనే ఇస్తున్నాను. దాంట్లో అక్కడక్కడ మీరు కొన్ని కొన్ని క్వశ్చన్ బేస్ చేసుకొని ఆ బ్లాంక్స్ నింపవలసి ఉంటుంది. మినిమం 5 మార్క్స్ గాను ఇప్పుడు నేను చెప్పింది చూస్తే ఏ స్టూడెంట్ కైనా 4.5 మార్క్స్ వస్తాయి. కొంచెం జాగ్రత్తగా రాసే వాళ్ళకైతే 5కి 5 వస్తాయి. ఏపీ వాళ్ళకైతే 10కి 10 తెచ్చుకోవచ్చు. ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను. డైరీ ఎంట్రీ ఎలా రాయాలంటానికి ఒక మోడల్ డైరీ కూడా నేను ఇచ్చాను. అయితే ఇది తెలంగాణ 10th క్లాస్ ఇంగ్లీష్ లోది తీసుకొని ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. సో టాపిక్ మారొచ్చు, సిస్టమ్ అయితే ఇదే. దీన్ని మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వండి. మరి వీడియో యూస్ఫుల్ గా ఉంటే ఒక చిన్న రిక్వెస్ట్, లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అవసరం ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ లెట్స్ గెట్ ఇన్ టు ది టాపిక్. సో ముందుగా బేసిక్స్ చూద్దాం. అసలు డైరీ రాసేటప్పుడు ఎటువంటి బేసిక్ ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలనేది చూద్దాం. ఫస్ట్ ఎవరైనా 1 ఫుల్ పేజీలో రాయాల్సి ఉంటుంది. 1 ఫుల్ పేజీలో. ఇక్కడ ఒక్క నిమిషం ఆగుదాం. ఇప్పుడు తెలంగాణలో 6th to 8th క్లాస్ వాళ్ళకైతే 8 మార్క్స్ కనుక్కున్నాం, 9th 10th క్లాస్ వాళ్ళకైతే 5 మార్క్స్ అనుకున్నాం, ఏపీలోనైతే 10 మార్క్స్ కనుక్కున్నాం. కాబట్టి ఏపీ వాళ్ళైతే దీన్ని కనీసం ఒక 15 సెంటెన్సెస్ కు తగ్గకుండా డైరీ ఎంట్రీ రాసుకోండి. తెలంగాణ వాళ్ళైతే 8 సెంటెన్సెస్ ఎనఫ్. 8 సెంటెన్సెస్ ఎనఫ్. ఎందుకంటే ఇది 5 మార్క్స్ డిస్కోర్స్ కాబట్టి 6th to 8th క్లాస్ వాళ్ళైనా ఒక 8 సెంటెన్సెస్, మాక్సిమం 10 సెంటెన్సెస్ ఎనఫ్. దీనికి 1 ఫుల్ పేజ్ ఎట్టి పరిస్థితుల్లోనూ నేను అందరికీ ప్రతిసారి చెప్తానే ఉన్నాను. పేజీలో స్టార్ట్ చేయకండి. ఫుల్ పేజ్ తీసుకొని దాంట్లో స్టార్టింగే క్వశ్చన్ నెంబర్ వేసేసి లెఫ్ట్ సైడ్ మార్జిన్ పక్కన మీకున్నటువంటి క్వశ్చన్ నెంబర్ ప్రకారం తెలంగాణలోనైతే 9th 10th క్లాస్ వాళ్ళు క్వశ్చన్ నెంబర్ 15 లో వస్తుంది. ఏపీ వాళ్ళు కూడా ఆ క్వశ్చన్ నెంబర్ ఏదైతే చూసుకొని దాని నెంబర్ వేసేసుకోండి. 1 ఫుల్ పేజ్ కంపల్సరీగా ఉండాలి. సరిగ్గా ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇక రెండవది చూస్తే డైరీలో ఉండవలసినటువంటి రెండవ ఇంపార్టెంట్ ఫీచర్, వీటన్నిటికీ మార్క్స్ ఉంటాయి. మార్క్స్ చూడండి స్టూడెంట్స్, మీరు ఏమనుకుంటారంటే అందరూ రాసి మాకు మార్క్స్ వస్తాయి అనుకుంటారు. ఒక్కోసారి మీకు అనుకున్నటువంటి మార్క్స్ రావు. రీజన్ ఏంటంటే మీరు సరైనటువంటి లేఅవుట్ అంటాం. డిస్కోర్సెస్ రాసేటప్పుడు అది ఏదైనా కావచ్చు, డైరీయా, డిస్క్రిప్షనా, నోటీసా, లెటర్ రైటింగా, కాన్వర్జేషన్, ఇంటర్వ్యూ, అది ఏదైనా కావచ్చు. రాసేటప్పుడు దానికంటూ ఒక స్పెసిఫిక్ ఫీచర్స్ ఉంటాయి. దానికి మార్క్స్ ఇవ్వబడతాయి. ఆ ఫీచర్స్ ఫాలో అయ్యారా లేదని దానికి మినిమం 2 మార్క్స్ అనేది వస్తారు 10 మార్క్స్కి అయితే. మరి మనకు 5 మార్క్స్ డిస్కోర్స్ అయినట్లయితే కనీసం 1 మార్క్ అవార్డ్ చేసే అవకాశం ఉంటుంది. ఈ డేట్ అండ్ టైం సరిగ్గా పెట్టడం, దానికి సరైనటువంటి పంక్చువేషన్స్ వాడినందుకు మీకు మార్క్స్ ఉంటాయి. మీరు ఎంత బాగా రాసినా ఈ డేట్ అండ్ టైం సరిగ్గా పెట్టకపోయినా, పంక్చువేషన్ సరిగ్గా యూజ్ చేయకపోయినా మార్క్స్ రావు. జాగ్రత్త. ఇక నెక్స్ట్ చూస్తే డియర్ డైరీ అనేది సాల్యుటేషన్. ఇది కంపల్సరిగా తెలంగాణలోనైతే మనం ఫాలో అవుతా ఉన్నాం. ఏపీలోనైతే దీన్ని అంత కంపల్సరిగా అయితే వాళ్ళు ఏం చెప్పుకోవట్లేదు. అయితే ఇక్కడే కొంత చర్చ నడుస్తుంది. డైరీలో డియర్ డైరీ ఏంది అనేది. నేను చెప్పేది ఒక్క నిమిషం వినండి. డియర్ డైరీ అని డైరీకి రాసుకోవటం నిజంగా రియల్ లైఫ్ లో డైరీలో అలా రాసుకోంగా అంటే రియల్ లైఫ్ లో రాసుకోమలే, కానీ డైరీ అనేది మనకు సోల్ లాంటిది. అంటే మనతోటి మనమే మాట్లాడుకుంటున్నట్టుగా ఇది ఒక మనిషిగానే మనం దాన్ని చూస్తాం. డైరీ అనేది ఇట్స్ ఎ పర్సనల్ రికార్డ్. అంటే మన మనసులో ఏ ఫీలింగ్స్ అయితే ఉన్నాయో, చాలా మంది డైరీ అంటే ఏందనుకుంటారంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా రాసినటువంటి దినచర్య అనుకుంటారు. అది చెత్త, అది డైరీ కాదు. డైరీ అంటే ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ పైన నీ ఆలోచనలు రాసేదాన్ని డైరీ అంటాం. అంటే ఒక మనిషి లేకపోయినా ఆ మనిషి ఎలా ఆలోచిస్తాడు, అందుకే డైరీని పర్సనల్ రికార్డ్ అనేది ఎందుకు. 5 గంటలకు లేచాను, 10 గంటలు పడుకుంటాను అది చెప్పటానిక? రోజు అదే ఉంటుంది ఆ సోది. అది కాదు. డైరీ అనే దాంట్లో
పర్టికులర్ ఇష్యూ పైన నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి. సో ఈ మనిషి ఈ విధంగా ఆలోచిస్తున్నాడు అనేది తెలుస్తుంది. ఆ పర్టికులర్ ఇష్యూలో ఏం జరిగింది, నువ్వు ఎలా ఆలోచించావు అనేది తెలిసేదే. అంటే అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, నీ ఆలోచనలు ఎలా వచ్చాయి, ఆలోచనలు ఎలా మార్చుకున్నావు అనేది తెలియజేసేది డైరీ. కాబట్టి ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఫిజికల్ గా నువ్వు రాసుకున్నటువంటి వ్యక్తి నువ్వు రూపమైతే నీ ఆలోచనలకు రూపమే ఈ డైరీ. కాబట్టి దీనిని కూడా మనం ఒక మనిషిగానే ఒక ఆత్మగానే చూస్తాం. కాబట్టి దాన్ని మనం అలా జస్ట్ సంబోధన, ఒక శాల్యుటేషన్ గా వాడుతూ ఉంటాం. దీనిపైన కొందరు అక్కడక్కడ విమర్శలు చేస్తా ఉన్నారు. డియర్ డైరీ అనే దాన్ని ఎందుకు పెట్టాలి, పెట్టకపోతే అయ్యేది ఏం లేదు, కానీ పెట్టాలి. తెలంగాణలోనైతే కంపల్సరీగా పెట్టాల్సిందే. ఏపీ వాళ్ళు ఏదో దానికి ఏదో ఎగ్జామ్షన్ ఇచ్చుకున్నట్టుకున్నారు. బట్ డియర్ డైరీ అనేది రాసుకోవటం ఎంత ప్రాధాన్యత కలిగి ఉందో అంటే రియల్ లైఫ్ లో మనం రాసుకోకపోవచ్చు, కానీ డైరీ యొక్క ఉద్దేశం ఇది. కాబట్టి మనం డియర్ డైరీ అని మనం అయితే రాస్తా ఉంటాం. ఇది కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. దీన్ని కూడా సరిగ్గా పెట్టడం, దీని తర్వాత కామా పెట్టడం, మీకు మోడల్ చూపిస్తాను నేను. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత చూస్తే బాడీ ఒక చెప్తా ఉన్నాను కదా, మినిమం ఏపీలోనైతే ఒక 15-16 సెంటెన్సెస్ కు తగ్గకుండా రాసుకోండి. మరి తెలంగాణలోనైతే 8 సెంటెన్సెస్ కు తగ్గకుండా రాసుకోవాలి. ఒక 4-5 సెంటెన్సెస్ రాయటం, హాఫ్ పేజీలో డైరీ రాయటం, ఫుల్ మార్క్స్ ఎక్స్పెక్ట్ చేస్తే రావు. మీకు ఇప్పుడు చూసినట్లయితే తెలంగాణ ఏపీలో కూడా 10th క్లాస్ ఎగ్జామ్స్ లో ఫుల్ 100/100 మార్క్స్ వచ్చిన సంఘటనలు చాలా ఉన్నాయి. తెలంగాణలోనైతే చాలా మందికి వచ్చినాయి. ఎలా వచ్చినాయి, కారణం ఏంటి అంటే వాళ్ళు పర్ఫెక్ట్ సిస్టమ్ ఫాలో అవుతా ఉన్నారు కాబట్టి వస్తూ ఉంటాయి. ఇక్కడ మనకి అందరూ కూడా ఈ కామన్ సిస్టమ్ ఫాలో అవ్వాలని టీచర్స్ అందరూ చెప్తా ఉన్నా. నేను ఇప్పుడు మీకు ఈ డైరీలో కూడా మీకు చూపిస్తా ఉంటా. యాజ్ పర్ ది సిస్టమ్ ఎందుకు పెట్టాలి, ఎందుకు పెట్టొద్దు, ఏ పంక్చువేషన్ ఎందుకు వాడాలి, ఎందుకు వాడొద్దు అనేది కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. చూడండి బాడీ ఎలా రాయాలంటే. సో బాడీలో జనరల్ గా డైరీ అనేదే మన పర్సనల్ ఫీలింగ్స్, రిఫ్లెక్షన్స్. కాబట్టి ఆ రోజు డైరీ రాసేటప్పుడు అది టైప్ ఆఫ్ ది డే, అది నీకు సంతోషాన్ని ఇచ్చిన రోజా, బాధను మిగిల్చిన రోజా, లేదా మిక్స్డ్ ఫీలింగ్స్ ఇచ్చిన రోజా, ఏదో ఒకటి అయి ఉంటుంది ఆ రోజు. పర్టికులర్ ఇష్యూ పైన నీకు హ్యాపీనెస్ అయినా కలగవచ్చు, సాడ్నెస్ అయినా రావచ్చు. దానితోటే మనం ఫస్ట్ సెంటెన్స్ అనేది జనరల్ గా స్టార్ట్ చేస్తాం. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డైరీ రాయటంలో. టైప్ ఆఫ్ డే, ఇట్ ఈస్ ఏ హ్యాపీ డే అనొచ్చు, ఇట్ ఈస్ ఏ సాడ్ డే అనొచ్చు, అది మీ ఇష్టం. అడ్జెక్టివ్ ఏదైనా మార్చుకోవచ్చు, వర్డ్ మార్చుకోవచ్చు, బట్ ఏదైనప్పటికీ అది సాడ్నెస్ ని కానీ హ్యాపీనెస్ ని కానీ తెలియజేసేది అయ్యి ఉండాలి. ఒక్కోసారి మిక్స్డ్ ఫీలింగ్స్ ని కలిగించింది కూడా అయ్యి ఉండొచ్చు. ఆ తర్వాత చూస్తే ఇన్సిడెంట్ హ్యాపెండ్. డైరీలో రెండో సెంటెన్స్ ఎలా స్టార్ట్ చేయాలంటే ఏం జరిగింది, ఇన్సిడెంట్ హ్యాపెండ్, సంఘటన ఏమిటి, దానిపైన కదా డైరీ అనేది. ఒక పర్టికులర్ ఇష్యూ పైన మన ఫీలింగ్స్ రాయటమే డైరీ. మళ్ళీ చెప్తున్నాను, డైరీ అంటే ఏంటి, పర్టికులర్ ఇష్యూ పైన, ఏదో ఒక సంఘటన పైన నీవు ఎలా స్పందించావు, ఎలా అనుకున్నావు, చివరికి నీ ఆలోచనలు ఎలా మార్చుకున్నావు, దట్ ఈస్ డైరీ. దట్ ఈస్ డైరీ. ఈ క్లారిటీ మీకు ఉండాలి. ఇష్యూ ఏంటి, దానిపైన నీ ఫీలింగ్స్ ఏంటి, మరి ఆ ఫీలింగ్స్ ని చివర్లో, అది సాడ్ ఫీలింగ్స్ కావచ్చు, హ్యాపీ ఫీలింగ్స్ కావచ్చు, చివర్లో ఏ డెసిషన్ తీసుకున్నావు, దీన్ని రాస్తే డైరీ అవుతుంది. దీన్ని రాస్తే డైరీ అవుతుంది. కాబట్టి ఆ ఇన్సిడెంట్ హ్యాపెండ్ అనేది ఏం సంఘటన జరిగింది, దీన్ని ఎక్కడి నుంచి చూసి రాయాలి, ఎలా రాయాలి అనేది స్టూడెంట్స్ ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇది క్వశ్చన్ లోనే ఉంటుంది, మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ లోనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా దీన్ని చూసి, క్వశ్చన్ లో సంఘటన ఏంటి, పర్టికులర్ ఇష్యూ జరిగింది అని అక్కడ క్వశ్చన్ లో ఉంటుంది, దాన్ని చూసే మీరైతే ఇక్కడ రాసుకోవచ్చు. ఇంకా తర్వాత చూస్తే రిఫ్లెక్షన్స్ ఆన్ ది ఇన్సిడెంట్. ఇదిగో టైప్ ఆఫ్ ది డే 1 సెంటెన్స్, ఇన్సిడెంట్ హ్యాపెండ్ 1 or 2 సెంటెన్సెస్ లో రాయొచ్చు. రిఫ్లెక్షన్స్ ఆన్ ది ఇన్సిడెంట్ అనేది మనకి తెలంగాణలోనైతే ఒక 5-6 సెంటెన్సెస్ లో రాయాల్సి ఉంటుంది. ఏపీ వాళ్ళైతే ఒక 10-12 సెంటెన్సెస్ దీనిపైన. ఫీలింగ్స్ డీప్ గా, మన ఫీలింగ్స్ అన్నిటిని, డైరీ అనేదాన్ని మనం బాగా రాయాలంటే ఎవరి డైరీ, క్యారెక్టర్, మన పర్సనల్ డైరీ కాదు రాసేది ఎగ్జామ్స్ లో. ఏదో ఒక క్యారెక్టర్ కి జరిగినటువంటి ఇష్యూనిచ్చి దానిపైన రిఫ్లెక్షన్స్ రాయమంటారు, డైరీ రాయమంటారు. కాబట్టి నువ్వు ఆ క్యారెక్టర్ లోకి నువ్వు ఇమాజిన్ చేసుకొని రాయాల్సి ఉంటుంది. ఆ బాధ కలిగితే నీకు ఆ క్యారెక్టర్కి ఎంత బాధ కలిగిందో నువ్వు ఆ క్యారెక్టర్ లో పోతే అర్థమవుతుంది, లేదా హ్యాపీనెస్ ఎంత కలిగిందో ఆ క్యారెక్టర్ లోకి వెళ్తే నీకు అర్థమవుతుంది. కాబట్టి నువ్వు ఆ క్యారెక్టర్ని ఇమాజిన్ చేసుకోండి. అందుకే డైరీలో రాసేటప్పుడు ఎప్పుడు కూడా ఇమాజిన్ దట్ అంటూ క్వశ్చన్ ఇస్తారు. అంటే నువ్వు అది ఊహించుకోమని, ఊహించుకున్నప్పుడే బాగా రాస్తావు, కరెక్ట్ గా ఫీలింగ్స్ అనేవి రిఫ్లెక్ట్ అవుతాయి. సో దీన్ని ఇలా మీరు గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత చూస్తే పాజిటివ్ ఎండ్ అనేది ఉండాలి డైరీకి. తప్పనిసరిగా మనకి ఇక్కడ ఏదైనా నెగిటివ్ థాట్స్ వచ్చినా మనం ఎండింగ్ మాత్రం పాజిటివ్ గా, అంటే ఏ విధంగా జీవితాన్ని, డైరీ అనేది ఒకటి రాసుకున్నామంటే మనం దాని యొక్క ఉద్దేశం ఏమై ఉండాలి, ఇటువంటి తప్పులు మళ్ళీ జరగకుండా చూసుకోవాలి, లేదా ఇట్లాంటి పరిస్థితులు మళ్ళీ రాకుండా చూసుకోవాలి. ఆ ఇష్యూ బేస్డ్ గా మన డెసిషన్ అనేది మారవలసి ఉంటుంది. జనరల్ గా ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తోటి డైరీ ముగించండి. ఆ తర్వాత చూస్తే ఫైనల్ గా సైన్ అనేది పెట్టవలసి ఉంటుంది. ఇవి మినిమం బేసిక్స్ డైరీలో ఫాలో అవ్వవలసినవి. ఆ తర్వాత చూద్దాం
ఇప్పుడు డైరీలో ఎటువంటి లాంగ్వేజ్ యూజ్ చేయాలి, ఎందుకంటే లాంగ్వేజ్ కూడా గ్రామాటికాలిటీకి కూడా మార్క్స్ ఉంటాయి. 10 మార్క్స్ ఉన్నప్పుడు గ్రామాటికాలిటీకి సరైనటువంటి సెంటెన్సెస్ యూజ్ చేస్తే 2 మార్క్స్ ఇస్తారు. మరి మరి 5 మార్క్స్ ఉన్నప్పుడు మాత్రం 1 మార్క్ అనేది సరైనటువంటి లాంగ్వేజ్ యూజ్ చేసినందుకు ఇవ్వబడుతుంది. కాబట్టి లాంగ్వేజ్ అనే దాన్ని కూడా నేను ఇక్కడ మీకు హైలైట్ చేస్తున్నాను. ఎలాంటి లాంగ్వేజ్ యూజ్ చేయాలి, ఎలాంటి టెన్స్ యూజ్ చేయాలి అనేది కూడా ఇక్కడ డిసైడ్ అవ్వండి. సో ఫస్ట్ చూస్తే టైప్ ఆఫ్ ది డే అనేది మనం ఇట్ ఈజ్ ఏ హ్యాపీ డే ఆర్ ఇట్ ఈజ్ ఏ సాడ్ డే అని రాస్తాం కాబట్టి అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో రాస్తాం, అది ప్రెజెంట్ టెన్స్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్. తర్వాత ఇన్సిడెంట్ హ్యాపెండ్ అనే దానికి ఇక్కడ ఒక టైప్ ఆఫ్ ది డేకి ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను చూడండి. ఇట్ ఈస్ ఏ హ్యాపీ డే ఆర్ సాడ్ డే, రెండు రాయటం కాదు, ఏదన్నా ఒకటి ఆ టైప్ ఆఫ్ ది డే క్వశ్చన్ బేస్ చేసుకొని ఆ ఇన్సిడెంట్ బేస్ చేసుకొని మీరు హ్యాపీ డేనా సాడ్ డేనా అనేది రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ సెంటెన్స్ ఏంటి అనుకున్నాం, ఇన్సిడెంట్ హ్యాపెండ్. దీన్ని జనరల్ గా జరిగిపోయినటువంటి విషయం సింపుల్ పాస్ట్ లో కానీ ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో కానీ రాయాల్సి ఉంటుంది. రెండు పాస్ట్ టెన్స్లే. రీసెంట్ పాస్ట్ ఈజ్ ప్రెసెంట్ పర్ఫెక్ట్, క్లియర్ కంప్లీట్ పాస్ట్ ఈజ్ డెఫినెట్ పాస్ట్ ఈజ్ సింపుల్ పాస్ట్. కాబట్టి మీరు ఏదైనా వాడొచ్చు. ఇది వాడేటప్పుడు సింపుల్ పాస్ట్ వాడితే టైం మెన్షన్ చేయండి, ప్రెసెంట్ పర్ఫెక్ట్ అయితే టైం మెన్షన్ చేయకుండా డైరెక్ట్ గా రీసెంట్లీ, జస్ట్ నౌ ఇట్లా ఏదైనా పెట్టేసి రాయవచ్చు. ఆ తర్వాత ఈ రిఫ్లెక్షన్స్ రాసేటప్పుడు జనరల్ గా సింపుల్ పాస్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ లేదా సింపుల్ ప్రజెంట్ టెన్స్ కూడా వాడొచ్చు. అయితే నేనేం చెప్తున్నానంటే ఇదే చెప్తున్నాను కదా, ఇదే డైరీకి హార్ట్ లాంటిది. రిఫ్లెక్షన్స్ ఎంత బాగా రాసిన ఉన్న దానిపైనే మార్క్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫీచర్స్ అన్ని ఫాలో అవుతూనే డైరీ అంటే అసలు బేసిక్ థీమ్ అది. సరైనటువంటి ఫీలింగ్స్ ని ప్రొజెక్ట్ చేశారా లేదా, ఫీలింగ్స్ ని బాగా రిఫ్లెక్ట్ చేస్తున్నారా లేదా అనేది చూసుకోవాల్సి ఉంటుంది. ఇందులో మీరు డైరీ రాసేటప్పుడు మనకి ఫస్ట్ రిఫ్లెక్షన్స్ రాసేటప్పుడు నేనంతా ఇన్సిడెంట్ అయిపోయింది, ఇప్పుడు రిఫ్లెక్షన్స్ గురించి చెప్తా ఉన్నా. ఫస్ట్ ఏమనుకున్నాడు, తరువాత ఏం జరిగింది, ఫైనల్ గా డెసిషన్ ఏ విధంగా మార్చుకున్నాడు. ఫస్ట్, లేటర్, ఫైనల్లీ ఈ 3 వర్డ్స్ ని యూజ్ చేసుకొని యాడ్వర్బ్స్ ని మీరు చక్కగా డైరీ రాయొచ్చు. మీకు మోడల్ చూపిస్తాను చూడండి, క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ చూస్తే ఎండింగ్ ఎలా ఉండాలి. సో పాజిటివ్ యాటిట్యూడ్ తోటి అన్నాను. సింపుల్ ఫ్యూచర్ అంటే భవిష్యత్తుకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటాం కాబట్టి సింపుల్ ఫ్యూచర్ తోటి మనం ఆ సెంటెన్స్ అని రాయొచ్చు. ఇక వీలైతే మనకు రూల్ ప్రకారం ఏంటంటే ఎవరన్నా మనతోటి ఆ క్యారెక్టర్ తోటి అన్నటువంటి ఎగ్జాక్ట్ వర్డ్స్ ఉన్నట్లయితే దాన్ని అన్ని డైరీస్లో ఇది రావాలని లేదు, కానీ అవసరం మేరకు డైరెక్ట్ స్పీచ్ ఒక సెంటెన్స్ అయితే రాయండి. మై ఫాదర్ సెడ్ టు మీ అని పెడుతూ ఏం చెప్పాడో ఆ మాటలు. ఫర్ ఎగ్జాంపుల్ నారాయణమూర్తి అయితే నిక్ అనుకో, తన మదర్ ఏం చెప్పిందో. జర్నీ లెసన్ అనుకోండి, ఫాదర్ ఏం చెప్పాడు, ఏదో ఒకటి. అంటే మీకు ఆ టెక్స్ట్ బేస్డ్ కాదు, ఏ టెక్స్ట్ బుక్ అయితే ఏ క్లాస్ అయినా పర్లేదు, అలా చూసుకోండి. సో ఒక డైరెక్ట్ స్పీచ్ అయితే అవసరం మేరకు రాయండి. ఇది బేసిక్ లాంగ్వేజ్ స్ట్రక్చర్ అన్నట్టు. ఈ విధంగా మీరు లాంగ్వేజ్ ని యూజ్ చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్. మీరు స్కిప్ చేసుడు కాదు, రాసుకోవాలి, గుర్తు పెట్టుకోవాలి, ఫాలో అవ్వండి. ఎగ్జామ్స్ లో వచ్చినట్లే. డైరీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ డిస్కోర్స్ బోత్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఇది నేను చెప్పింది ఫాలో అయితే మీకు ఫుల్ గా మార్క్స్ వస్తాయి, మీకు తెలిసిందే కదా, జాగ్రత్త. మరి ఇంకా నెక్స్ట్ చూస్తే ఇప్పుడు ఒక సింపుల్ లేఅవుట్ డిజైన్ ఇస్తున్నాను, దీన్ని మీరు ఫాలో అవ్వచ్చు. సో ఇక్కడే చర్చ మొదలవుతా ఉంది, డేట్, టైము, సైన్ దగ్గర. సార్ మా బుక్ లో గైడ్ లోనే ఇది ఇటు లెఫ్ట్ సైడ్ కు ఉంది, మరి మీరు కొన్ని వీడియోస్ ఇటు రైట్ సైడ్ పెడుతున్నారు, ఇక్కడ డేట్, టైము, సిగ్నేచర్ ఇక్కడ పెడుతున్నారంటే ఇంకా నేను ఇది ఎట్లా నేను ల్యాప్టాప్ ఉపయోగించి చేసినప్పుడు ఏమొస్తుంది, జనరల్ గా ఇది ఎందుకు లెఫ్ట్ సైడ్ కి వచ్చి ఉంటాయి, మనకి ఇచ్చినటువంటి టీచర్ మాడ్యూల్స్ లోనైతే రైట్ సైడ్ కి ఇచ్చారు. సరే, రైట్ సైడ్ కి ఇచ్చినా లెఫ్ట్ సైడ్ కి ఇచ్చినా మార్క్స్ విల్ బి అవార్డెడ్, నో ఇష్యూ. రైట్ సైడ్ అయినా ఏం కాదు, లెఫ్ట్ సైడ్ అయినా ఏం కాదు. ఈ క్లారిటీ ఫస్ట్ పెట్టుకోండి. అయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్ కి ఎందుకు వస్తున్నాయి అంటే జనరల్ గా కంప్యూటరైజ్డ్ టెక్స్ట్ లో ఏమొస్తుందంటే మనకి మీకు తెలుసు కదా, కర్సర్ పెట్టగానే లెఫ్ట్ సైడ్ కి వస్తుంది, నెక్స్ట్ అని కొట్టగానే లెఫ్ట్ సైడ్ కి వస్తుంది. కాబట్టి జనరల్ గా కంప్యూటర్ మీద చేసే వాళ్ళందరూ కూడా లెఫ్ట్ కి ఇస్తూ ఉంటారు. అందుకే లెటర్ రైటింగ్ లో కూడా చాలా చోట్ల మనం ఆన్లైన్ లో చూసినటువంటి వాటిలో ఈ ఫ్రమ్ అడ్రస్, టు అడ్రస్లతో పాటుగా మిగతా డే టు టైం కూడా ఇటు పైన వేస్తూ ఉంటారు. ఎందుకు వేస్తున్నారంటే ఇది రీజన్. మనం మాన్యువల్ గా రాసుకుంటే ఇటు పక్క కూడా ఇచ్చుకోవచ్చు, ఇటు పక్క ఇచ్చిన బోత్ మార్క్స్ విల్ బి అవార్డెడ్ టు బోత్ ద సిస్టమ్స్. మీరు లెఫ్ట్ అయినా రాయొచ్చు, రైట్ అయినా రాయొచ్చు. బట్ వన్ థింగ్ గుర్తుపెట్టుకోండి, డే టు టైం లెఫ్ట్ సైడ్ వేస్తే సైన్ కూడా లెఫ్ట్ సైడ్ రావాలి. డే టు టైం రైట్ సైడ్ ఇటు పక్క ఇచ్చినట్లయితే మరి సిగ్నేచర్ కూడా ఇక్కడే పెట్టవలసి ఉంటుంది, రైట్ సైడ్ కింద. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. బట్ డియర్ డైరీ అనేది మాత్రం లెఫ్ట్ సైడ్ మాత్రమే ఇలా ఉండాలి. అయితే చూడండి, డేట్ తర్వాత కామా, టైం తర్వాత ఫుల్ స్టాప్. జనరల్ గా డైరీ రాత్రే రాస్తాం పడుకునే ముందు, ఎందుకంటే ఆ రోజు ముగిసు కంప్లీట్ అవుతుంది కాబట్టి 10 PM అనేది పెడతాం, ఫుల్ స్టాప్. అండ్ ఫాలోడ్ బై డియర్ డైరీ కామా. ఇది ఏపీలోనైతే ఇది ఫాలో అవ్వట్లేదు, బట్ నా సజెషన్ అయితే ఫాలో అయితే బాగుంటుంది. అది వాళ్ళ సిస్టమ్, వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ కాబట్టి మీకు అక్కడ ఎలా ఉంటే అలా ఫాలో అవ్వండి. బట్ డియర్ డైరీ ఇన్ తెలంగాణ ఇట్ ఈస్ కంపల్సరీ, డియర్ డైరీ.
సో ఇలా అందరం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ నేనేం చెప్తున్నాను, ఏపీ వాళ్ళు అయితే 15-16 సెంటెన్సెస్ రాయండి, తెలంగాణ వాళ్ళు అయితే మినిమం 8 సెంటెన్సెస్ అయితే ఇక్కడ రాయవలసి ఉంటుంది. ఇంతకు ముందు నేను చెప్పినటువంటి ఫార్మాట్ ప్రకారం, లాంగ్వేజ్ ప్రకారం ఇక్కడ ఈ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ని మీరు ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. ఈ బ్లాంక్స్ ఫిల్ చేస్తే చాలు. ఈ బ్లాంక్స్ అంటే వన్ వర్డ్ పెట్టడు కాదు, అక్కడ ఒక్కోసారి క్లాజెస్, ఫ్రేజెస్ రావచ్చు. ఇక్కడ అంటే 1-2 పదాలు పెట్టడం అనే కాదు, అవసరమైతే ఒక క్లాజ్ కంప్లీట్ గా రావచ్చు. ఇట్ ఈస్ ఏ సాడ్ డే ఇన్ మై లైఫ్, ఇట్ ఈస్ ఏ హ్యాపీ డే ఇన్ మై లైఫ్. ఫస్ట్ సెంటెన్స్ అంటే తప్పులు లేకుండా ప్రతి సెంటెన్స్ ని క్యాపిటల్ లెటర్ తోటి స్టార్ట్ చేయటం, సెంటెన్స్ పూర్తవగానే ఫుల్ స్టాప్ పెట్టడం ప్రతి టీచర్ కూడా స్టూడెంట్ కి అలవాటు చేయాలి. ఎందుకంటే పంక్చువేషన్స్ కి 5 మార్క్స్ డిస్కోర్స్ అయినట్టయితే హాఫ్ మార్క్ పంక్చువేషన్ కి ఇస్తారు. 10 మార్క్స్ డిస్కోర్స్ అయినప్పుడు 1 మార్క్. తెలంగాణలో హాఫ్ మార్క్ వస్తుంది 5 మార్క్స్ కాబట్టి, ఏపీలోనైతే 10 మార్క్స్ కాబట్టి మరి ఇక్కడ 1 మార్క్. సరైనటువంటి పంక్చువేషన్స్, మినిమం పంక్చువేషన్ ఏంది, సెంటెన్స్ స్టార్టింగ్ విత్ ఏ క్యాపిటల్ లెటర్, ఆఫ్టర్ ది కంప్లీషన్ ఆఫ్ సెంటెన్స్ పుట్టింగ్ ఏ ఫుల్ స్టాప్. ఇట్ ఈస్ మినిమం. మినిమం అనేది అయితే మీరు మర్చిపోవద్దు. ఇంకా ఆ తర్వాత చూస్తే టుడే అంటే ఇక్కడ ఏం జరిగింది, టుడే ఏం జరిగింది, టుడే డాష్ అని పెట్టేశాను. ఇన్సిడెంట్ హ్యాపెండ్ అన్నాను కదా, అది ఫస్ట్ ఇక్కడ రాయవలసి ఉంటుంది. సో మీకు ఇంతకు ముందు ఏం చెప్పాను, ఆ తర్వాత ఇన్సిడెంట్ తర్వాత రిఫ్లెక్షన్స్ రాయవలసి ఉంటుంది అన్నాను. తెలంగాణలోనైతే ఒక 5-6 సెంటెన్సెస్ రాయండి అని చెప్పాను. ఏపీలోనైతే ఒక 10 సెంటెన్సెస్ వరకు, 10-12 సెంటెన్సెస్ వరకు రిఫ్లెక్షన్స్ రాసుకోవచ్చు. ఇక్కడ అంటే ఎట్ ఫస్ట్ ఐ ఫెల్ట్, ముందుగా ఏమనుకున్నాడు, ఇన్సిడెంట్ ప్రకారం ఏమనిపించింది. నేను చెప్తున్నాను కదా, ఫస్ట్ అన్నాను, తర్వాత ఏం చెప్తున్నాను చూడండి, ఇక్కడ లేటర్ అండ్ ఫైనల్లీ. చూసారా ఈ 3 యాడ్వర్బ్స్, ఫస్ట్, లేటర్, ఫైనల్లీ. ఈ 3 వర్డ్స్ యూజ్ చేసేసి డైరీని క్లోజ్ చేయొచ్చు మీరు. అంటే 3 వరుసగా పెట్టుడు కాదు, ముందు ఏమనుకున్నావు, తర్వాత ఎలా ఆలోచనలు మారాయి, ఫైనల్ గా ఏ డెసిషన్ తీసుకున్నావు అనేది రిఫ్లెక్షన్స్ లో రాస్తే బాగుంటుంది. ఎట్ ఫస్ట్ ఐ ఫెల్ట్ డాష్, ఎలా అనిపించింది రాయాలి. బికాస్ ఆఫ్ దిస్ ఇన్సిడెంట్, ఆ ఇన్సిడెంట్ కారణంగా నీకు ముందేమనిపించింది. ఇట్ మేడ్ మీ సాడ్, హ్యాపీ ఎట్సెట్రా ఏదో రాస్తాం. అండ్ ఐ కుడ్ నాట్ కంట్రోల్ మై ఫీలింగ్స్, హ్యాపీనెస్ అయినా సాడ్నెస్ అయినా ఐ కుడ్ నాట్ కంట్రోల్ మై ఫీలింగ్స్. తర్వాత ఐ థాట్ అని పెట్టేసి ఇక్కడ నీకేమనిపించిందో ఫర్దర్ గా ఫీలింగ్స్ కూడా ఇక్కడ మీరు రాయొచ్చు. సో అండ్ ఫెల్ట్ వెరీ హ్యాపీయా సాడ్ అనేది మళ్ళీ రాస్తాం. తర్వాత ఏంటి, డెసిషన్ ఏమనిపించింది. లేటర్ ఇంకొక డెసిషన్ ఏం తీసుకున్నావు. లేటర్ డాష్ గివ్ మీ కరేజ్, సంబడి, మదర్, ఫాదర్ ఎట్సెట్రా, ఎవరైనా నీకు ఈ బాధలో లేకపోతే హ్యాపీనెస్ లో ఎవరైనా అడ్వైజ్ చేశారా, ఇంకేదైనా కరేజ్ ఇచ్చారా, ఏంటి ఎట్లాంటిది అనేది మనం ఇక్కడ రాయొచ్చు. టు ఓవర్కమ్ ది ప్రాబ్లమ్ ఎట్సెట్రా అనేది ఇక్కడ రాస్తాం. మీకు ఒక మోడల్ ఇప్పుడు డైరీ చూపిస్తా, కంగారు పడకండి. దెన్ ఐ అండర్స్టూడ్ దట్, ఏమనిపించింది, ఫైనల్ గా ఏమైతుంది. మీరు ఈ ఫార్మెట్, రెడీమేడ్ ఫార్మెట్, డియర్ స్టూడెంట్స్ ఫాలో ఇట్. రెడీమేడ్ ఫార్మెట్ ఇది. ఫైనల్ గా ఏ డెసిషన్ తీసుకున్నాడు, ఫైనల్లీ ఐ హ్యావ్ డిసైడెడ్ టు విత్ హోప్ అండ్ కాన్ఫిడెన్స్, ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ముగించాలని చెప్పాను కదా. సో దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ దిస్ వన్. పుట్ ఏ సిగ్నేచర్, ఎందుకంటే డేట్ అండ్ టైం ఇటు పెట్టాను కాబట్టి సైన్ కూడా లెఫ్ట్ కే వస్తుంది. ఇప్పుడు ఒక మోడల్ చూడండి, అబిల్ మర్రి వెదర్స్ డైరీ, మనకి 10th క్లాస్ ఇంగ్లీష్ తెలంగాణ లోపట ద డియర్ డిపార్టెడ్ ఉంది కదా, ఆయన తన డాటర్స్ యొక్క ట్రూ నేచర్ తెలిసిన తర్వాత, వాళ్ళ గ్రీడీనెస్ గురించి తెలుసుకున్న తర్వాత ఆయన ఎలాంటి డైరీ రాసుకుని ఉంటాడో, ఆ రోజు ఎలా రాస్తాడో ఒకసారి చూడండి ఇది. సో చెప్పాను కదా, ఫస్ట్ డేట్ ఇలా వేసుకోవాలి, జస్ట్ నంబర్స్ వేసుడు కాదు. ఇది 20th సెప్టెంబర్ 2025 ఈ రోజు డేట్ కాబట్టి అది. అండ్ టైం, నైట్ టైం అని చెప్పాను కదా, 10 PM. అండ్ తర్వాత డియర్ డైరీ ఫాలోడ్ బై ఏ కామా. నౌ బాడీ కమ్స్ హియర్. సేమ్ ఇట్ ఇస్ ఏ వెరీ పెయిన్ఫుల్ డే, సాడ్ డే ఆర్ హ్యాపీ డే. ఇక్కడ అబిల్ మర్రి వెదర్ కి చాలా బాధాకరమైన రోజు కాబట్టి సాడ్ డే అనే బదులు నేను ఇక్కడ పెయిన్ఫుల్ డే అన్నాను. ఇన్ మై లైఫ్ టుడే ఏం జరిగింది, ఐ సా ది ట్రూ ఐడెంటిటీ ఆఫ్ మై 2 daughters హూ థాట్ ఐ వాజ్ డెడ్ అండ్ స్టార్టెడ్ క్వారలింగ్ అబౌట్ ది షేరింగ్ ఆఫ్ మై ప్రాపర్టీ. ఇది మీ క్వశ్చన్ లో ఉంటుంది, ఇదంతా క్వశ్చన్ లోనే ఉంటుంది ఇన్ఫర్మేషన్. దీన్ని కొంచెం మార్చుకొని క్వశ్చన్ లో ఇన్సిడెంట్ ఏమిటి అనేది మీరు ఇక్కడ ఫస్ట్ రాయాల్సింది ఏమని చెప్పిన, టైప్ ఆఫ్ ది డే తర్వాత ఇన్సిడెంట్, టుడే తర్వాత ఏం రాయాల్సి ఉంటే అది. సో ఇన్సిడెంట్ రాశారు. సో ఫస్ట్ నీకేమనిపించింది, ఎట్ ఫస్ట్ ఐ వాజ్ షాక్డ్ అండ్ హార్ట్ బ్రోకెన్ బికాస్ ఆఫ్ దిస్ ఇన్సిడెంట్, అది జరగగానే నాకు చాలా బాధేసింది అన్నాడు. ఐ వాజ్ సో సాడ్ టు సీ ది గ్రీడీనెస్ ఆఫ్ మై డాటర్స్ అండ్ దేర్ హస్బెండ్స్ అండ్ ఐ కుడ్ నాట్ కంట్రోల్ మై ఫీలింగ్స్. సో ఫస్ట్ అలా అనిపించింది ఆయనకి. లేటర్
గెట్టింగ్ సమ్ కరేజ్, కొంత ధైర్యం తెచ్చుకొని తర్వాత ఐ టుక్ ఏ బోల్డ్ డెసిషన్ అండ్ రియలైజ్డ్ దట్ మై డాటర్స్ అలౌడ్ మై ప్రాపర్టీ నాట్ మీ. ఇంకొక డెసిషన్ తీసుకున్నాడు. హీ వాంటెడ్ టు గో విత్ సమ్ వన్ అండ్ హీ వాంటెడ్ నాట్ టు గివ్ హిస్ ప్రాపర్టీ అనేది అదంతా మనకి లెసన్ లో ఉంది. అనదర్ డెసిషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఆయనకు అర్థమైంది ఏమని, మై డాటర్స్ లౌడ్ మై ప్రాపర్టీ నాట్ మీ అనేది. అండ్ ఫైనల్ గా ఒక డెసిషన్ తీసుకున్నాడు, ఏంటది, ఐ హ్యావ్ డిసైడెడ్ టు లీవ్ దెమ్ ఫర్ ఎవర్ అండ్ గెట్ మ్యారీడ్ టు మిసెస్ జాన్ షరక్స్ హూ కీప్స్ రింగో బెల్స్ లెసన్ లో ఉన్నదే, విత్ హోప్ అండ్ కాన్ఫిడెన్స్. ఈ విధంగా బాడీ రాసాం అండ్ ఫైనల్ గా సిగ్నేచర్ పెడితే అయిపోతుంది. 1 ఫుల్ పేజ్. లెఫ్ట్ సైడ్ మార్జిన్ పెట్టాలి స్కేల్ సైజులో, టాప్ కూడా ఒక ఫుల్ స్కేల్ సైజులో పెట్టాలి, రైట్ సైడ్ కూడా మీరు A4 సైజ్ నోట్స్ లోనే ప్రాక్టీస్ చేయాలి డిస్కోర్సెస్ అని. రైట్ సైడ్ కూడా ఒక స్మాల్ మార్జిన్ పెట్టండి. చక్కగా మంచి 1 ఫుల్ పేజీలో. ఏపీ వాళ్ళైతే ఇక్కడ ఈ రిఫ్లెక్షన్స్ ఇంకొంచెం పెంచండి, ఇన్సిడెంట్ పైన ఇంకొంచెం ఒక 5-6 సెంటెన్సెస్ లెసన్ బేస్ చేసుకొని ఆ క్యారెక్టర్ లోకి మీరు వెళ్ళిపోయి రాయండి, మీకు ఫుల్ మార్క్స్ పక్కా. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.